హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 10 గంటలకు 50% పోలింగ్ జరిగింది. ఎక్స్ అఫీషియో సభ్యులు, కార్పొరేటర్లకు వేర్వేరుగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజాసింగ్ మినహా బీజేపీ ఎక్స్ అఫీషియో సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. కిషన్ రెడ్డి, లక్ష్మణ్, ఈటల, కొండా విశ్వేశ్వర్రెడ్డి ఓటేశారు. అటు అసదుద్దీన్తో కలిసి ఎంఐఎం ఎక్స్ అఫీషియో సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక ఈ ఎన్నికల్లో ఎంఐఎం, బీజేపీ పార్టీల మధ్య పోటీ నెలకొంది. ఎంఐఎం అభ్యర్థిగా మీర్జా రియాజ్ ఉల్ హసన్, బీజేపీ అభ్యర్థిగా గౌతమ్ రావు పోటీలో ఉన్నారు. సరిపడా సంఖ్యాబలం లేకున్నా తొలిసారి ఎన్నికల బరిలో నిలిచింది బీజేపీ. హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 4 గంటల వరకు ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. ఈ ఎన్నికలో 112 మందికి ఓటు హక్కు ఉంది. 81 మంది కార్పొరేటర్లు, 31 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో 2 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంది. 22 ఏళ్లుగా హైదరాబాద్ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవమవుతున్నాయి. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు ఎన్నికలకు పోలింగ్ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో బీజేపీ, ఎంఐఎం బరిలో నిలిస్తే కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీ నుంచి తప్పుకున్నాయి. సరిపడా సంఖ్యాబలం లేకున్నా తొలిసారి హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల బరిలో నిలిచింది బీజేపీ. కమలం పార్టీ నుంచి గౌతమ్ రావు పోటీ చేస్తూ ఉండగా మజ్లిస్ నుంచి మీర్జా రియాజ్ హసన్ బరిలో ఉన్నారు.